జూన్ 23, 2026 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, మీరు మహాన్ సౌభాగ్యశాలురు. ఎందుకంటే భగవంతుడు మీకు ఎటువంటి చదువును చదివిస్తున్నారంటే, ఈ చదువును ఇప్పటి వరకు ఏ ఋషులు మునులు కూడా చదువుకోలేదు. ప్రశ్న: డ్రామా యొక్క ఏ రాతను పిల్లలైన మీరు తెలుసుకున్నారు, కానీ ప్రపంచంలోని మనుషులకు తెలియదు? జవాబు: ఈ రుద్రజ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమైందని మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో స్వాహ అయిపోతుంది. ఈ రాతను ఎవరూ తప్పించలేరు. ఇది ఎటువంటి అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞమంటే, ఇందులో మొత్తం సామాగ్రి అంతా స్వాహ అవుతుంది. ఇక మళ్ళీ మనము ఈ పతిత ప్రపంచంలోకి రాము. దీనిని ఈశ్వరీయ రాత, ఈశ్వరుని రాత అని అనరు, డ్రామా యొక్క రాత అని అంటారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: సుఖధామానికి వెళ్ళేందుకు తమ స్వభావాన్ని దైవీ స్వభావముగా తయారు చేసుకోవాలి. డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుని హర్షితముగా ఉండాలి. అందరికీ ఇదే రహస్యాన్ని అర్థం చేయించాలి. రెండో పాయింట్: స్వరాజ్యాన్ని తీసుకునేందుకు ఈ అనంతమైన యజ్ఞములో జీవిస్తూనే తమ తనువు, మనసు, ధనములను స్వాహ చేయాలి. తమదంతా కొత్త ప్రపంచం కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వరదానము: తమ మస్తకము ద్వారా మూడవ నేత్రపు సాక్షాత్కారాన్ని చేయించే సత్యమైన యోగీభవ. స్మృతి చిహ్నాలలో యోగి మస్తకముపై మూడవ నేత్రాన్ని చూపిస్తారు. సత్యమైన యోగి పిల్లలైన మీరు కూడా మీ మస్తకము ద్వారా మూడవ నేత్రాన్ని సాక్షాత్కారము చేయించేందుకు సదా బుద్ధి ద్వారా ఒక్క బాబా సాంగత్యములోనే ఉండండి. ఒకటి బాబా, రెండు మనము, మూడవ వారెవరూ ఉండకూడదు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు మూడవ నేత్రం యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. ఒకవేళ బుద్ధిలోకి మూడవ వారెవరైనా వచ్చినట్లయితే మూడవ నేత్రము మూసుకుపోతుంది. అందుకే సదా మూడవ నేత్రము తెరవబడి ఉండాలి. దీనికోసం మూడవ వారెవ్వరూ ఉండకూడదు అన్నది గుర్తుంచుకోండి. స్లోగన్: ప్రశ్న చిత్తులుగా అవ్వడము అనగా ఆందోళన చెందడము మరియు ఆందోళన పరచడము. అవ్యక్త ప్రేరణలు: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళముగా తయారు చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో దాని అనుసారంగానే వారికి పేరు కూడా వస్తుంది. కర్మలు ఒకవేళ శ్రేష్టముగా ఉన్నట్లయితే శ్రేష్టమణి అన్న పేరు వస్తుంది. శ్రేష్టమణిగా అయ్యేందుకు మనసు, వాణి, కర్మలలో సరళత మరియు సహనశీలత, ఈ రెండు గుణాలు అవసరము. ఒకవేళ సరళత ఉండి సహనశీలత లేకపోయినా కూడా శ్రేష్టము కారు. అందుకనే సరళత మరియు సహనశీలత రెండు కలిపే ఉండాలి. ఓం శాంతి.